LRU లీస్ట్ రీసెంట్లీ యూస్డ్ పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గోరిథం చూద్దాం. ఏమున్నది చాలా ఈజీ. ఇది మనకి ఇచ్చిన రిఫ్రెష్ స్ట్రింగ్. ఓకే, మీకు తెలుసుగా ఇంతకుముందు వీడియో ఉన్నట్టు ఇట్టున్నాక నేను ఒకవేళ వాడు ఇప్పుడు రిఫ్రెష్ స్ట్రింగ్ కదా, ఇది రిఫ్రెష్ స్ట్రింగ్ మనకు ఉన్న మెయిన్ మెమరీలో 3 ఫ్రేమ్స్ ఉన్నాయి. సో ఒకవేళ ఇచ్చిన స్ట్రింగ్ దీని లోపల ఉంటే ఇట్టు ఒకవేళ వాడు అడిగిన అయితే ఇలా పేజ్ ఉన్నది ఇలా లేకపోతే ఫాల్ట్, పేజ్ ఫాల్ట్ని ఎఫ్ లెక్క పెడతాయి, ఇట్ని హెచ్ లెక్క పెడతాయి. ఓకే, పేజ్ ఉన్నాకో ఇట్ లేకపోతే ఫాల్ట్, పేజ్ ఫాల్ట్. ఓకే, ఇప్పుడు 7 ఇది ఉందా లేదు, సో ఇట్స్ పేజ్ ఫాల్ట్. సో నేను F7ని లోడ్ చేశాను. సారీ. సో నెక్స్ట్ ఫస్ట్ ఫ్రేమ్ వల్ల 7 ఉంటుంది, నెక్స్ట్ నెంబర్ అయితే 0ని లోడ్ చేశాను. ఇట్స్ ఎందుకంటే అది లేదు కాబట్టి పేజ్ ఫాల్ట్. తర్వాత 1 లేదు కాబట్టి ఇట్స్ పేజ్ ఫాల్ట్, ఎఫ్ పెడుతున్నా. తర్వాత 701 వచ్చేసింది. ఇప్పుడు మనకి 2 వచ్చింది. 2 ఉందా లేదు, 701 ఉంది కాబట్టి 2 లేదు కాబట్టి ఇక్కడ పేజ్ ఫాల్ట్ వచ్చింది. సో ఈ మూడిట్లో ఏది రిప్లేస్ చేయాలనేది ఎట్లా అంటే, ఇప్పుడు లీస్ట్ రీసెంట్లీ యూజ్ ఇట్లా వెళ్తాం అనమాట. ఇలా మూడిట్లో లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఏంటిది, ఇప్పుడు 1 వచ్చేసేసి మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్. ఓకే, 7 వచ్చేసేసరికి లీస్ట్ రీసెంట్లీ. సో మనం 7ని రిప్లేస్ చేయాలి. అర్థమైందా? ఏదైతే లీస్ట్ రీసెంట్లీ యూజ్ ఉంటుందో దాన్ని రిప్లేస్ చేయాలి. సో 7 + 2 0 1 వచ్చేస్తుంది. ఇక్కడ 0 ఉందా, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇట్స్ అన్ ఇట్. సో 2 0 1 వచ్చేసింది. నెక్స్ట్ నెంబర్ ఏంటిది 3 ఉందా లేదు, సో పేజ్ ఫాల్ట్. సో నువ్వేం చేయాలి, మన దగ్గర ఉన్న నెంబర్ ఏంటిది 0 2. ఇప్పుడు ఇట్లా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇలా మనకి లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఏంటిది 1 కదా. 0 ఈజ్ ద మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్, 2 తర్వాత 1 ఈజ్ ద లీస్ట్ రీసెంట్. సో 1ని రిప్లేస్ చేయాలి నేను. సరే, ఏం లేదు, బ్యాక్ యారో మార్క్ వేసుకో. 3 స్టెప్స్ బ్యాక్ వెళ్ళి అల్ల అయితే లాస్ట్ ఉంటుందో అదే లీస్ట్ రీసెంట్ ఉంటుంది. అయితే పక్క నెంబర్ ఉంటుందో ఇది మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అవుతుంది. సో నేను 1 ఈజ్ లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఉన్న ఫ్రేమ్స్లో, సో దాన్ని రిప్లేస్ చేస్తున్నాను. 2 0 3 అయిపోయింది. తర్వాత ఏంటి మళ్ళీ 0 అంట, 0 ఇచ్చిన ఉంది కాబట్టి ఇట్స్ అన్ ఇట్. 2 0 3. తర్వాత 4 వచ్చింది, 4 ఉందా లేదు, సో ఫాల్ట్. సో వీళ్ళ నుంచి వెనకకి వెళ్తాను నేను, ఇట్లా వెనకకి వెళ్తాను నేను. వెనకకి వెళ్ళి 0 ఈజ్ ద మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్. తర్వాత 3 ఈజ్ కాదు, 2 లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. తర్వాత నేను ఏం చేస్తాను, 2ని రిప్లేస్ చేసి అక్కడ 4 పెడతాను. 4 0 3. తర్వాత 2 అంట, 2 ఉందా నా దగ్గర లేదు, సో పేజ్ ఫాల్ట్. సో మళ్ళీ నేను బ్యాక్ చెక్ చేసుకుంటా. 4 అనేది మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్ 0. తర్వాత 3 ఈజ్ ద లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. సో దాంట్లో నేను 3ని రీప్లేస్ చేయాలి. 4 0 2. తర్వాత 3 ఉందా నా దగ్గర లేదు, ఇట్స్ ఎ ఫాల్ట్. సో మళ్ళీ వెనక్కి వెళ్తాను నేను. 2 ఈజ్ ద మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్, 4 కాదు. తర్వాత 0 అనేది లీస్ట్ రీసెంట్లీ. ఇక్కడ ఉన్న నా ఫ్రేమ్స్లో 0ని లీస్ట్ రీసెంట్లీ, ఇక్కడనే లాస్ట్. సో 0 తీసేసేసి 0 ప్లేస్లో నేను నా నెంబర్ ఏంటి ఇప్పుడు 3ని రీప్లేస్ చేస్తాను. 4 3 2. నెక్స్ట్ నెంబర్ ఏంటి 0 ఉందా లేదు, సో మళ్ళీ పేజ్ ఫాల్ట్. ఇప్పుడు ఏది 3 మోస్ట్ రీసెంట్ యూజర్, 2 కాదు 4 ఈజ్ ద లీస్ట్ రీసెంట్. సో 4ని రీప్లేస్ చేయాలి. 0 3 2. తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి 3 ఉంది కదా, ఉంది కాబట్టి పేజ్ ఇట్ 0 3 2. తర్వాత 1 ఉందా లేదు, 3 ఈజ్ ద మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్, 0 కాదు మళ్ళీ 3 కాదు, ఏది 2 లీస్ట్ రీసెంట్. సో నేను ఏం చేయాలి, 2ని రీప్లేస్ చేయాలి. 0 3 1. తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటిది 2లో మళ్ళీ వెనక్కి వెళ్తాను. 1 మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్, 3 కాదు 0 లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. సో అది తీసేసేసి దాని ప్లేస్లో 2 పెట్టుకుంటాను. 2 3 1. ఇక్కడ లేదు కాబట్టి పేజ్ ఫాల్ట్ అయింది, ఇదో పేజ్ ఫాల్ట్ అయింది. లాస్ట్ నెంబర్ ఏంటిది 0, మళ్ళీ పేజ్ ఫాల్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకో. 2 3 1 ఉంది, 2 ఈజ్ ద మోస్ట్ రీసెంట్లీ కాదు, సో 1 కాదు, 3 ఈజ్ ద లీస్ట్ రీసెంట్లీ. సో 3ని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసి ఆర్ ప్లస్ 2 పెట్టుకో, 0 పెట్టుకో, అయిపోయింది. ఇప్పుడు చూడు, ఇప్పుడు పేజ్ ఇట్ ఎన్ని ఉన్నాయి మనకి, 1 2 3. పేజ్ ఫాల్ట్, పేజ్ ఫాల్ట్ ఎట్లా 12 - 15 12 ఇదన్నమాట. ఇంతే లీస్ట్ రీసెంట్ యూజ్. ఏదైతే లీస్ట్ రీసెంట్ యూజ్ చేస్తావో దాన్నే ఆ పేజ్ని రిప్లేస్ చేస్తావు.